వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక మంచి ప్లేస్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ ప్లేస్ బ్యాంకాక్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చూసారా ఒక్కొక్క లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్లేస్‌కి అసలు ఫోటోస్ ఇష్టపడని వాళ్ళని తీసుకొచ్చినా సరే ఫోటోస్ దిగుతూనే ఉంటారు. అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. ఈసారి బండి మీద, బస్ మీద, ట్రైన్ మీద కాదండి. కార్‌లో వెళ్ళబోతున్నాం. లాంగ్ డ్రైవ్. మన కార్ కాబట్టి ఫుల్‌గా సౌండ్ పెట్టేసి కార్ మొత్తం దద్దరిల్లేలాగా డాన్స్ వేసేసాం. మోక్షి నేను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాం కార్‌లో రైడ్‌ని. అలా మాట్లాడుకుంటూ వచ్చేసరికి మన ప్లేస్ అయితే వచ్చేసింది. ఈ ప్లేస్ పేరు నకోన్ నాయక్. చూసారా ఎంట్రన్స్ ఎంత బావుందో. మనకి ఇండియాలో సిగ్నల్ పడగానే ఇలాగ అమ్మే వాళ్ళందరూ వచ్చేస్తారు కదా! థాయిలాండ్‌లో కూడా అంతే పూలదండలు, చపాతీలు పట్టుకొని వచ్చేసారు. ఫస్ట్ ఏ ఊరైనా వెళ్ళని అక్కడ ఉన్న దేవుడి గుళ్ళైతే వెతుక్కుంటాం మన ఆడవాళ్ళం ఎవరైనా సరే. ఫస్ట్ రావడమే వినాయకుడి దర్శనం చేసుకోవడానికి వచ్చేసాం మేము. గుడిలోకి ఎంటర్ అవ్వంగానే నా మైండ్ మొత్తం ప్రశాంతతతో నిండిపోతుంది. ఎందుకో తెలీదు ఉన్న బాధలు, టెన్షన్‌లు అన్నీ వదిలేసి చక్కగా ఎంజాయ్ చేస్తాను ఆ ప్లేస్‌ని. తాయి వాళ్ళు ఎక్కువగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అక్కడ ఉంది బ్రహ్మదేవుడు. మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎలా కొబ్బరికాయ, పువ్వులు, అగరబత్తులు తీసుకెళ్తారో, ఇక్కడ థాయిలాండ్‌లో గూడా ఒక బుట్టలో పెట్టేసి ఉంచుతారు. పువ్వులు, పళ్ళు, అగరబత్తులు అన్నీ. అవన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర సమర్పిస్తూ ఉంటారు. ఈ గుడి లోపలికి వెళ్ళడానికి మనకి ఎంట్రీ ఫీజ్ ఏం లేదు. చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు మనం. నేను నమస్కారం చేసుకోవడం చూసి మా మోక్షి గూడా బుడ్డి బుడ్డి చేతులతో నమస్కారం చేసేసుకుంటున్నాడు. ఇక్కడ పంతులు గారు తెలంగాణలో గూడా వర్క్ చేశారంట. ఈయన గూడా మన ఇండియన్నే. మూషికాలను చూడండి ఎలా రెడీ చేశారో. చక్కగా దండలు, పూసల దండలు కూడా వేసి చక్కగా డెకరేట్ చేశారు. థాయిలాండ్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాట్యూ అంట ఈ వినాయకుడు స్వామి. వినాయకుడి దర్శనంతో పాటు మనకి శివయ్య దర్శనం కూడా అయిపోయింది ఈరోజు. ఇక్కడ చాలా రకాల సాధువులు, ఋషులు విగ్రహాలైతే ఉన్నాయి. చూడండి ఎంత మంది విగ్రహాలున్నాయో. మధ్యలో గణపయ్య విగ్రహం కూడా ఉంది. ఈ గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉందండో. ఏంటో చెప్పమంటారా? ఈ గుడిలో మొత్తం 108 వినాయకుడి విగ్రహాలున్నాయంట. అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ పోస్చర్స్‌తో. మనకి ఈ గుడిలో చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో గూడా వినాయకుడి విగ్రహాలే ఉన్నాయి. మనలాగా ఇక్కడ వాళ్ళెవరు చెప్పులు తీసి నమస్కారం చేసుకోరు. చెప్పులతోనే నమస్కారం చేసేసుకుంటారు వీళ్ళు. పేరు ఒకటైనా రూపాలు వేరే అన్నట్టు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుల్ని చూసాను నేనిక్కడ. ఇండియాలో ఉన్న వినాయకుడికి, ఇక్కడ థాయిలాండ్‌లో ఉన్న వినాయకుడికి కొంచెం సిమిలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఉండదు. దేవుడి దగ్గర ఒక పుల్లకి నోట్స్ గుచ్చేసి వాళ్ళ విషెస్‌నన్నీ కోరుకొని దాన్నక్కడ గుచ్చుతూ ఉంటారు. వీళ్ళకి కూడా బాగా భక్తి ఎక్కువండి. ఎక్కడ గుడి కనిపించినా ఆగిపోయి మనలాగే చక్కగా దండం పెట్టుకొని కోరికలన్నీ కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి సమర్పించడానికి పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయలు అన్నీ వరుసగా పేర్చారు చూసారా? గుడిలో కూడా లాటరీ టికెట్స్ అమ్మేస్తున్నారు చూసారా? మనకేం కావాలో చక్కగా కొనుక్కోవచ్చు. వీళ్ళు చక్కగా గుడిలో నాన్ వెజ్ కూడా అమ్మేస్తున్నారండోయ్. స్వీట్స్ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. దర్శనం అవ్వంగానే చక్కగా లంచ్ చేసేయొచ్చు. ఇక్కడే అంతా ఏర్పాటు చేసేశారు. పక్కన మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో థాయ్ ట్రెడిషనల్ డ్రెసెస్, అలాగే అమ్మవారు రూపాలు అన్నీ ఇక్కడ పెట్టారు. దర్శనం అయితే బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపించింది కూడా.
మళ్ళీ ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాము. మోక్షి గోడ మీద ఎలిఫెంట్స్ కనిపిస్తే వాళ్ళ డాడీకి చూపిస్తారు, నాన్న ఎలిఫెంట్ ఎలిఫెంట్ అని. మనకి ఈ ప్లేస్లో చాలా రకాల వాటర్ ఫాల్స్, డ్యామ్స్, అలాగే నేషనల్ పార్క్ చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో, ఎల్లో కలర్, గ్రీన్ కలర్. ఇప్పుడు మనం ఒక వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. ఇక్కడే మనం లంచ్ చేసేయచ్చు. చాలా అద్భుతంగా ఉంది, నేను చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో గ్రీనరీతో. ఈ పార్క్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ ఫీజు కూడా ఉంది, 150 బాత్ అనమాట. ఒక కార్ లోపలికి వెళ్ళాలంటే 150 బాత్. చూసారా వాటర్ ఫాల్స్ లో ఎలా ఆడుకుంటున్నారో, అంత లోతేముండదు, చక్కగా పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవచ్చు ఇక్కడ. మీకు ఇంకొకటి చెప్పనా, మనం ఇక్కడే కుక్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ నేచర్ ని తినొచ్చు. నాకైతే సూపర్ గా అంటే సూపర్ గా నచ్చేసింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలని కూడా అనుకోలేదన్నమాట. చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి, కానీ ఇక్కడ మాకు బాగా నచ్చింది. ఇక్కడే టైం అంతా స్పెండ్ చేసేసాము. వీకెండ్ వస్తే ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి. మనకున్నది చిన్న లైఫ్ కదా, ఆ లైఫ్ని అసలు వేస్ట్ చేసుకోకూడదు. ఒక 20 ఏళ్ళ తర్వాత చూడాలన్నా అప్పుడు మన ఏజ్ సహకరించదనమాట. కార్ పార్క్ చేసేసి ఒక మంచి లొకేషన్ అయితే సెట్ చేసేసుకున్నాము. ప్రసన్న వీడియో తీయడంలో బిజీ అయిపోయారు. మోక్షి ఏమో చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నాకేమో కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. ఇంటి నుంచే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. వెజిటేబుల్ బిర్యానీ, మటన్ కర్రీ, సూపర్ కాంబినేషన్ కదా. మా వాడికి భగవంతుడు ఆకలి అనేది మర్చిపోయినట్టున్నాడు. ఎప్పుడు నో నో అంటూనే ఉంటాడు. స్విమ్ చేయడం రాని వాళ్ళకి ఇక్కడ టైర్స్ కూడా రెంట్ కి ఇస్తున్నారు, అంటే నాలాంటి వాళ్ళ కోసమే. ఒక ప్రొటెక్టర్ లాగా చక్కగా అది వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మనం. ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, అన్నీ తెచ్చేసుకొని బొగ్గులు పోయి అంటించేసుకొని చక్కగా వండుకుంటున్నారు. నెక్స్ట్ టైం మనం కూడా అది ప్లాన్ చేద్దాము. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారండి. అటు ముసలి వాళ్ళు నుంచి చిన్న పిల్లల వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని చూడొచ్చు. నాకు అక్కడ అంతగా నచ్చలేదని చెప్పి కొంచెం ఎదరికి వచ్చేసాం, బట్టలన్నీ చేంజ్ చేసేసుకొని. ఇక్కడ చూసారా లొకేషన్ అదిరిపోలేదు. మా మోక్షికి నీళ్లు చూడంగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. అసలు భయపడుతూ దిగుతున్నాను నేను ప్రసన్న, కానీ మోక్షికి అసలు భయమే లేదు. రా రా అని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎంత చల్లగా ఉన్నాయోనండి వాటర్, అమ్మో కాలు పెట్టడం వణికిపోయాము, అంత చల్లగా ఉన్నాయి. బయట ఎండ బగ్గురు మండుతున్నా వాటర్ మాత్రం చల్లగా ఉన్నాయి. ఆ బుడ్డది ఇంత లేదు, అటు ఇటు ఓ గిరగిరా తిరిగేస్తుంది. ఎవరి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేను మోక్షి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ప్రసన్న వీడియోస్ తీయడంలోనే పాపం బిజీ అయిపోయారు. ఎక్కడో ఒక 5 మినిట్స్ మోక్షితో కూర్చొని ఎంజాయ్ చేశారు అంతే. మా ఇద్దరిని చూసుకుంటూ ఆ వీడియోస్ సరిగ్గా వస్తున్నాయా లేదా అవి చూసుకుంటూ ప్రసన్న ఈ రెండిటితోనే బిజీ అయిపోతారు ఎక్కడికి వెళ్ళినా సరే. నేను మోక్షిని ఆపలేకపోతున్నాను, ఇంక రావయ్యా అంటే అప్పుడు ఒక 5 మినిట్స్ ఉన్నారు అంతే వాటర్లో. ఇంకా మోక్షిని ప్రసన్నకి ఇచ్చేసాక నేను ప్రీ బర్డ్ని అయిపోతాను. ఎంత ఆడానో వాటర్లో తెలీదు. మోక్షి బలం చూపిస్తున్నాడు, వాడికి చాలా బలం వచ్చేసిందంట. ముగ్గురం చిన్నపిల్లలం అయిపోయాం వాటర్ని చూసి. ఏజ్తో సంబంధం ఉండదు కదా ఎంజాయ్ చేయడానికి. మీరు చెప్పండి ఏమంటారు? ఇక్కడ స్టోన్స్ అన్నీ పోగేసుకున్నాను. మేము ముగ్గురం వాటర్లో నుంచున్నాం. చూసారా మా కాళ్ళు ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చక్కగా వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట. ఆ వాటర్లో ఎంజాయ్ చేసేసాక ఇక్కడ మంచి లొకేషన్ ఉంటేను ప్రసన్న ఫొటోస్ తీస్తాను రా అంటే వచ్చాము. ప్రసన్న చూడండి ఫొటోస్ తీయమని దాంతో ఆడుతున్నాం ఏంటి అని అడుగుతున్నారు. చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, నాకు ఎంత బాగా నచ్చేసాయో. ఇవన్నీ మన గార్డెన్లో ఉంటే ఎంత బాగుండు కదా. టెంపరేచర్ అయితే 40 డిగ్రీస్ అబోవ్నే ఉంది. అప్పుడే మాకు ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. టూరిస్టులు ఎవరైనా వచ్చేవాళ్ళుంటే కొంచెం జాగ్రత్త, ఈ టెంపరేచర్ తట్టుకునే వాళ్ళే రండి. లొకేషన్ బాగుందని చెప్పి ప్రసన్న కొన్ని ఫొటోస్ అయితే తీశారు నాకు. చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి ఫొటోస్ అన్ని. అసలు ఎల్లో నచ్చదు ప్రసన్నకి. అసలు ఇక్కడ ఫ్లవర్స్ పడ్డం చూసి కూర్చో ఇక్కడ బాగుంది ఫొటోస్ తీస్తాను అనగానే ఇంకేం ఆలోచించకుండా వచ్చేసాను. అక్కడ ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా పక్కనే డ్యామ్ ఉందంటే చూడడానికి వెళ్తున్నాం. మాకు అస్సలు ఓపికలు లేవు, మొత్తం ఎనర్జీ అంతా జీరో అయిపోయింది. ఆ ఎండ మామూలుగా లేదండి. ఇంకా అదొక్కటి అలా చూసుకొని వచ్చేద్దామని ఓపిక్గా వెళ్తున్నాం అంతే. మోక్షి కూడా అలసిపోయాడు బాగా.
అసలు లొకేషన్స్ అయితే ఒక్కదాన్ని మించి ఇంకోటున్నాయి. పైనుంచి చూస్తుంటే కింద పడితే ఇంకా మనకి రూపురేఖలేమి ఉండవనమాట. అంత హైట్‌నుంది. ఈ ఎండను తట్టుకోవడానికి ఒక జ్యూస్ కాదు, ఎన్ని జ్యూసులు తాగినా తప్పులేదు. డీహైడ్రేట్ అయిపోతూనే ఉన్నాము. తాగుతూనే ఉన్నాం అనమాట ముగ్గురం ఏదో ఒకటి. ఈ డ్యామ్ అంతా తిరిగి రావడానికి మనకి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. మనం ఓన్‌గా డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చు. అస్సలు చూడండి, ఇక్కడి నుంచి చూస్తే అసలు అదిరిపోయింది కదూ! ఇలా చూడగానే నాకు వెంటనే స్ట్రైక్ అయిన ప్లేస్ పాపికొండలు. అంత అద్భుతంగా ఉన్నాయి. అసలు నేచర్ బ్యూటీ వేరే కదండీ! ప్రకారం చాన్ డ్యామ్ అనమాట. ఇది థాయిలాండ్‌లో చాలా పెద్ద డ్యామ్ ఇది. ఈ డ్యామ్ మొత్తం చూడడానికి బస్ ఫెసిలిటీ గూడా ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. చాలా టైం అయిపోయింది. 5 దాటిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 8, 8:30 అయిపోతది. టైం అసలు 5 అయినట్టుందా చూడండి. ఎంత ఎండగా ఉందో బయట. వెళ్ళే దారిలో పల్లెటూరులో నుంచి వెళ్ళామనమాట. ఇక్కడ చీపుర్లు, కొబ్బరికాయలు కనిపిస్తే నేనొక చీపురును, కొబ్బరికాయలు తీసుకున్నాను. పక్కనే కూరగాయ తోటలు, చింతకాయ చెట్లు, ఉసిరికాయ చెట్లు ఉన్నాయి. నేను ఆవిడని అడిగి ఉసిరికాయలు కోసుకున్నాను. భలే ఉన్నాయి. వీడియో అయితే ఎండ్‌కొచ్చేసింది. ఎలా ఎంజాయ్ చేశారు ఈ వీడియోని? మేమైతే ఈ ట్రిప్‌ని చాలా ఎంజాయ్ చేశాం. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ పొలాల్లో నుంచి వెళ్తుంటే నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.